హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రైటెక్. ఈ పర్టికులర్ వీడియోలో రివర్స్ ఎఫెక్ట్ ఎలా యూస్ చేయాలన్నది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కొన్ని వీడియోస్లో ముందుకెళ్ళి రివర్స్ అయ్యి మళ్ళీ ముందుకు వెళ్తుంటారు కదా, అలాంటి ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి క్యాప్కట్లో అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా మనకు కావాల్సిన వీడియోని ట్రిమ్ చేసుకుందాం. సో ఇక్కడ గుర్రాలు ఫార్వర్డ్ అవుతున్నాయి, రన్ అవుతున్నాయి కాబట్టి సో ఒక పర్టికులర్ ప్లేస్ దగ్గర మనం చిన్న పార్ట్ని తీసుకుందాం, అంటే ఈ ఫ్రంట్ పార్ట్. సో ఇందులో ఏంటి, ఈ పర్టికులర్ దాంట్లో మూవ్ అవుతుంది. దీన్ని మనం మళ్ళీ కాపీ పేస్ట్ చేసుకోవాలి, సేమ్ క్లిప్ కావాలి, ఎందుకంటే నార్మల్గా వెళ్ళి రివర్స్ అయ్యి మళ్ళీ ముందుకెళ్ళడానికి. సో ఇంకొకటి కూడా, ఎందుకు వెనక్కి వచ్చిన తర్వాత ముందుకెళ్ళాలి. సో ఈ మధ్యలో ఉన్న క్లిప్ని మనం రైట్ క్లిక్ చేసి ఎడిట్ సెలెక్ట్ చేసుకుంటే రివర్స్. సో రివర్స్ కంప్లీట్ అయ్యింది. మీరు చూస్తే ఈ వీడియోలో నార్మల్గా వెళ్ళింది, మళ్ళీ రివర్స్ అవుతుంది వీడియో, మళ్ళీ ముందుకెళ్తుంది. సో ఇందులో ఇంకొంచెం సినిమాటిక్ చేయాలనుకుంటే ఫ్రీజ్ చేయొచ్చు పర్టికులర్ ఫ్రేమ్ని. అది కూడా అలాగంటే క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ఎడిట్ పెట్టి ఫ్రీజ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కొంత పార్ట్ ఫ్రీజ్ అవుతుంది క్లిప్. ఈ పర్టికులర్ క్లిప్ని మనం స్పీడ్ ఇంక్రీజ్ చేయొచ్చు. అది ఎలా అంటే క్లిక్ చేసి చిన్న ఎక్కడ ఏ పార్ట్ క్లిక్ చేయాలనుకుంటే వాటిని, ఈ పర్టికులర్ క్లిప్ని మనం స్పీడప్ చేయాలి, కొంచెం స్పీడ్గా రన్ అవ్వాలి. ఇక్కడ స్పీడ్ క్లిక్ చేసి కొంచెం స్పీడ్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇలా డిఫరెంట్గా ఒక చిన్న క్లిప్ని మనం డిఫరెంట్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి మనం రివర్స్ ఇవ్వచ్చు, ఫార్వర్డ్ చేయొచ్చు, రివర్స్ చేయొచ్చు, ఫ్రీజ్ చేయొచ్చు, ఆర్ స్పీడ్ చేయొచ్చు. అలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఎడిటింగ్ టెక్నిక్స్ వాడచ్చు. సో ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.